ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తవ్వుతున్న కొద్దీ గత ప్రభుత్వ తప్పులు అప్పులే కనపడుతున్నాయన్నారు. గతంలో ప్రజల బతుకులను రివర్స్ చేశారు. కోలుకుని మళ్లీ ముందుకెళ్లాలన్నారు చంద్రబాబు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతామన్నారు. పెంచిన ఆదాయాన్ని పేదలకు పంచుతామన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో పెన్షన్ల వరకు ఇంతవరకు ఇప్పటివరకు ఖర్చు అయింది 1939 కోట్లయితే ఇప్పుడు అదనంగా 819 కోట్ల రూపాయలు పెంచాం. మొత్తం ఈరోజు 1650 కోట్ల రూపాయలు 3 నెలల్లో బకాయిలు ఇస్తే 1650 కోట్లు ఇస్తున్నాం. ఒక్క రోజున రాష్ట్రంలో ఈ నెల పింఛన్లు 4408 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇస్తున్నామంటే దీనికంటే కూడా శుభ సందర్భం, దీనికంటే కూడా మంచి రోజు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లపైన శ్రద్ధ పెడతాం, అనునిత్యం ఆలోచిస్తాం, వినూత్నంగా ఆలోచిస్తాం. పేదరికం లేని సమాజాన్ని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు రూపకల్పన చేయడమే నా ఆలోచన. ఇది చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. ఈరోజు ఇంకొక పక్క ప్రభుత్వం దివాలా తీసింది. ఎంతుందో అప్పు నాకైతే తెలియదు, మా ఆఫీసర్లు కూడా తెలియడం లేదు. ఇంకా అన్ని ఎతుకుతున్నాం. మొన్నే ఒక వైట్ పేపర్ ఇచ్చాం. పోలవరం వచ్చుంటే ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు కట్టిన పట్టిసీమ. అంతేకాకుండా పోలవరం గాని పూర్తి అయ్యుంటే ఈరోజు మీరు ఒకసారి రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేవాళ్ళం, సంపద సృష్టించేవాళ్ళం.